హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ సినిమా బజ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ మోగ్లీ. సినిమా నీకు ఎలా అనిపించిందిరా అంటే, నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు భయ్య. ఏదో బాగుంది అంతే. అంటే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మా తప్ప ఏంట్రా అంటే, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి. ఎందుకంటే సందీప్ రాజ్ గారు 5 years తర్వాత, కలర్ ఫోటో తర్వాత తీసిన సినిమా. ఇంకొక కారణం ఏంటంటే, బండి సరోజ్ కుమార్ వెళ్ళనగానే నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కానీ ఎందుకో ఆయన కూడా సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. ఇంకా సినిమా ప్లాట్ విషయానికి వస్తే, హీరో అనాథ. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. హీరో వాళ్ళ నాన్న పోలీసు. సో చిన్నప్పటి నుంచి హీరోకి పోలీస్ అవుతానే ఉంటది. హీరోయిన్ కూడా అనాథ. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. డఫ్ అండ్ డమ్ అనమాట హీరోయిన్. కనబడదు, మాట్లాడలేదు. సో హీరోయిన్ నార్మల్ గా లవ్ చేసుకుంటారు. తర్వాత విలన్ వచ్చి నాకు హీరోయిన్ కావాలి అంటాడు. సో అంతే లైన్. ఇదే స్టోరీ లైన్. కాకపోతే కర్మ అనే ఒక పాయింట్ పట్టుకుని దాని చుట్టూ స్టోరీ నడిపేలాగా కొంచెం కొత్తగానే తీశాడు డైరెక్టర్. కాకపోతే స్క్రీన్ ప్లే అంతా చాలా రొటీన్ గా ఉంటుంది. ఎలా అంటే హీరోయిన్ లవ్ చేసుకుంటారు. సో విలన్ వాళ్ళిద్దరిని విడగొట్టాలి. ఎలా అయినా హీరోయిన్ దక్కించుకోవాలి. దానికోసం వేసే ప్లాన్లు, అది చేసే పనులు, హీరో కొట్టడం, ఇవన్నీ చాలా రొటీన్ గా అనిపిస్తాయి. అదే మెయిన్ మైనస్ మూవీకి. ఇంకా సినిమా పాజిటివ్ విషయానికి వస్తే, హర్ష క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. నిజంగా కామెడీ చాలా బాగా చేశాడు. కొన్ని సీన్లలో అసలు చాలా బాగా చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే, అసలు నిజంగా హీరో రోషన్ నాకు కొంచెం అంత యాక్ట్ చేస్తారేమో అనిపించలేదు, కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు. నిజంగా బాగా అనిపించింది. ఇంకా బండి సరోజ్ కుమార్ గారు స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. కాకపోతే ఆయన రోల్ ఎందుకో మరి అంత పండలేదు. ఆ స్కోప్ లేకపోవడం వల్ల, లేకపోతే రొటీన్ గా ఉండడం వల్ల తెలియదు. చాలా నార్మల్ గానే అనిపించింది. మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగుంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. బీజిఎం బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ, ఆ అడవి మొత్తాన్ని చాలా బాగా చూపించారు. నిజంగా 2-3 ఫైట్ సీన్స్ లో మామూలుగా అడవి మొత్తం చూపించడం, అవన్నీ చాలా బాగా చూపించారు. ఎలా ఇంకా ఓవరాల్ గా మూవీ విషయానికి వస్తే అంతే. ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్ అయ్యేసరికి ఏమీ ఎక్కలేదు. సో పర్లేదురా అనిపించింది. సో ఇది గైస్ రివ్యూ. ఇలా మీకు ఇంకా జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఓవరాల్ గా మూవీ నీకు ఎలా అనిపించిందిరా అంటే, ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ అంత ఎక్కలేదు. నార్మల్ గా యావరేజ్ మూవీ. ఇది ఏంటంటే, పాత తేజ గారి సినిమాలు ప్యాటర్న్ ఫాలో అంటే అనిపించింది. జైన్ సినిమా అలా. అంటే ఇంటర్వెల్ కి టైటిల్ కార్డ్స్ పడుతుంది సో డైరెక్టర్ది అది. ఈవెన్ సందీప్ రాజు కూడా సేమ్ అలాగే చేశాడు. ఇంటర్వెల్ లో టైటిల్ కార్డ్ తీసుకున్నాడు. అలా ఫాలో అయ్యడేమో అనిపించింది. సో ఇది గైస్ నా రివ్యూ. ఇటువంటి ఇంకా ఎన్నో జెన్యూన్ రివ్యూల కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రిక్ సినిమా బజ్.